ఇటు 3 అటు 3 నా 3 అంజు 3 సమానత్వం. సమానత్వం బ్రాండ్ అంబాసిడర్ అయిపోవాలా. లేచింది పురుష ప్రపంచం. ఏవండి, మా తమ్ముడేదో ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చాడంట. ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నాడు. లంచ్ కి ఇంటికి రమ్మన్నాను. వెళ్ళి 1 kg చికెన్ తీసుకొస్తారా? తీసుకొస్తాను. 120 రూపాయలు ఫోన్ పే చేయి. అలా చూడకు, చికెన్ కేజీ 240 రూపాయలు. నాది 120, నీది 120. సమానత్వం. పంపిస్తా. వెళ్తా. ఇందా. ఏవండి, సమానత్వం అని చెప్పి చికెన్ని సగం దూరం తెచ్చి రోడ్డు మీద వదిలేసి మిగతా సగం నన్నెళ్ళి తీసుకొని రమ్మని చెప్పొద్దు ప్లీజ్ అండి. చాచా, అదేం లేదు. నువ్వు వంట చేస్తున్నావు కదా, కాబట్టి నేను వంటగది వరకు చికెన్ తీసుకురావాలి. అప్పుడే సమానత్వం. మీ సమానత్వాన్ని రోడ్డు మీద వదిలేయకుండా వంటగది వరకు తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సరే. రారా తమ్ముడు. ఏంట్రా అలా నల్లగైపోయావు? ఊరుకాక, నేనెప్పుడు తెల్లగొన్నాను నల్లగవడానికి? అవునా? మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు తెల్లగానే ఉన్నావు కదా. అది ఫిల్టర్ ఎఫెక్ట్లే. పద. ఇంకేంట్రా సంగతులు? మరి రూమ్ లో కర్రీస్ వండుకుంటున్నావా తెచ్చుకుంటున్నావా? అవునా? బాగున్నావా? బాగున్నాను బావా, ఏదో మీ దయ వల్ల. ఏంటిడు మన దైవాలు బాగున్నాను అంటున్నాడు? కొంప తీసి నాకు తెలియకుండా మీ తమ్ముడికి మీ అమ్మాలకి పప్పులు ఉప్పులు పంపించట్లే కదా. అలా అయితే నేను ఊరుకోను. నేను కూడా మా అమ్మ నాన్నలకు పప్పులు ఉప్పులు పంపించేస్తా. ఏదైనా సమానంగా ఉండాలా. మీ మొక్కం వాడేదో మాట వరుస కన్నాడు. ఏంటి బావా గుసగుసలాడుతున్నారు? గుసగుసలు కాదు, సమానత్వం గురించి డిస్కస్ చేస్తున్నాం. సరే తమ్ముడు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను నీకు వడ్డిస్తాను. సరే అక్క. అంజు, నీ ప్లేట్ కూడా తీసుకో. ముగ్గురికి సమానంగా వడ్డించు. అలా సమానంగా వడ్డించుకోడు ఎందుకు బావా? ఎవరికి ఎంత కావాలంటే అంత తినేవు. లేదు లేదు, అలా కుదరదు. ముగ్గురికి సమానంగా వడ్డించాలి. ఒక్క మెతుకు తేడా వచ్చినా నాకు మెంటలు వచ్చేద్ది. సరే సరే, నేను వడ్డించుకుంటాను. చికెన్ బాగుందక్క, ఇంకో 2 పీసులు. ఇంకో 2 పీసులా? అలా ఎలా కుదురుతుంది? నీకో 2 పీసులు వేస్తే మా ఇద్దరు కూడా 2 పీసులు వేయాలా, లేకపోతే సమానత్వం పోద్ది. తిండి దగ్గర సమానత్వం ఏంటండి? మీ బావేదో సరదాగా అంటున్నాడు. నువ్వు తిను, నేను సరదాగా అనట్లేదు, సమానత్వం కోసం అంటున్నా. ఓ పని చేయి, కావాలంటే నీ ప్లేట్లో 2 పీసులు తీసి వాడి ప్లేట్లో వేసుకో. ఆడికి ఎన్ని వేస్తున్నావు నాకు కూడా సమానంగా పీసులు వేయాలా, సరేనా? ఏంటి బామ్మద్ది అలా కూర్చున్నావు? సమానంగా కూర్చో. దీంట్లో కూడానా? బామ్మద్ది, తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదా. మీ ఇంటికి భోజనంకి వస్తాను. ఏం బావా, నేను పెళ్లి చేసుకుని కాపురం పెడితే చూడాలని ఉందా? అంతేలే, ఏ బావైనా బామ్మర్ది మంచిగా కోరుతాడు. చాచా, అది కాదు. నువ్వు మా ఇంటికి భోజనంకి వచ్చావు కదా, నువ్వు పెళ్లి చేసుకుని కాపురం పెట్టావనుకో, అప్పుడు నేను మీ ఇంటికి భోజనంకి వస్తాను. అప్పుడు సమానత్వం అయిపోద్ది. అందుకే పెళ్లి చేసుకోమంటున్నా. ఈ సమానత్వం తగలయ్యా. తీసుకోరా, నీకు థమ్సప్ ఇష్టమని తీసుకొచ్చాను. తీసుకోండి. ఏంటలా చూస్తున్నారు? వాడి గ్లాస్లో ఎంత పోసానో మీ గ్లాస్లో కూడా అంతే పోసాను. సమానంగానే ఉంది, తాగండి. సమానంగా లేదు. వాడికి ఇష్టం అని చెప్పి థమ్సప్ తీసుకొచ్చో, నాకు ఇష్టమైన లిమ్కా తీసుకురాలేదు. ఇంకేం సమానత్వం? వాడికి థమ్సప్ ఇష్టం కాబట్టి ఏదో వైన్ తాగినట్టు ఆస్వాదిస్తూ తాగుతున్నాడు. నాకు థమ్సప్ ఇష్టం లేదు కాబట్టి కషాయం తాగినట్టు తాగాలా? ఇదేం సమానత్వం? తమ్ముడు తమ్ముడు ఆగరా, ఎందుకురా అలా వెళ్ళిపోతున్నావు? నీకు మీ బావ గురించి తెలిసిందే కదా, ఎప్పుడు అన్ని సమానంగా ఉండాలని అంటాడు. వదిలేయరా. అక్క, దాన్ని సమానంగా ఉండడం అనరక్క, సావ కొట్టడం అంటారు. ఈ మనిషితో అక్క నువ్వు ఇన్ని రోజులు కాపురం చేస్తుంది. నీ కాలు తీసుకుని కట్టప్పలాగా నెత్తిని పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ నాకు అంత ఓపిక లేదక్క. ఇంకెప్పుడు నీటికి రాను. బాయ్. తమ్ముడు, రే సమానత్వం చెప్తారా నీ పని?
అంజు అంజు మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు హైదరాబాద్ తిరగడానికి వస్తున్నారు, మన ఇంటికి భోజనంకి రమ్మని చెప్పా. ఇప్పుడేంటి ఏ చికెనో మటనో తెస్తారు, అందులో సగం వాటా నేను ఇవ్వాలి అంతే కదా? ఫోన్ పే చేస్తా. సరే. దొరికేవరా, సమానత్వం అంటే ఏంటో చూపిస్తా. చాలా రోజుల నుంచి పిలుస్తున్నారు, మీరే రావట్లేదు. కూర్చోండి. అంజు, ఇంకేంటి ఊరిలో విశేషాలు? అందరం బాగున్నారా? హ్యాపీగా ఉన్నాం. ఆ కేకేఎస్ టీం ఎలా ఉంది? మామూలే, కోకడమే వాళ్ళ పని. అంజు మా ఫ్రెండ్స్ బాగున్నారా అండి? బాగున్నావమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. బాగున్నారా సిస్టర్? నేను వెళ్ళి కూర కలిపేసి వస్తాను. సిస్టర్ సిస్టర్ నేను సిస్టర్ నేను బాగున్నా. అంటే కూర మాడిపోతున్న గాబర్లో వెళ్ళిపోయి ఉంటదిరా, అట్నుంచి వచ్చి పలకరిస్తుందిలే. ఉండొస్తాను. అంజు, కూర మాడిపోతున్న కంగాలో నువ్వు ఒకరిని పలకరించలేదు, ఆడు తెగ నలిగిపోతున్నాడు. రా హాయ్ చెప్దువి. కంగారుతో వచ్చానని ఎవరు చెప్పారు? కావాలనే వచ్చాను. కావాలని వచ్చావా? ఎందుకు? ఓహో, ఆడి ముఖం చూస్తే పలకరించాలనిపించట్లేదా? సమానత్వం అనిపించలేదు. సమానత్వమా? అవును, నేను మా తమ్ముడిని ఒక్కడినే భోజనానికి పిలిచాను, మీరు కూడా మా తమ్ముడికి ఒక్కడికే మర్యాదలు చేశారు కదా, అందుకే నేను కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక్కరికే మర్యాదలు చేస్తాను. సమానత్వం. ఇది సమానత్వం కాదే, ప్రతీకారం. నాకు అర్థమవుతుంది. అన్నీ ఏదో ఒకటి మేనేజ్ చేయాలా. ఒరే, మా ఆవిడ నిన్ను పలకరించదురా, నువ్వు ఫీల్ అవకే. పలకరించదా? ఎందుకు పలకరించదు? నేనేం తప్పు చేసా? ఉండడికి వస్తా. అరే అరే, అంటే మా ఆవిడ కాలేజ్ టైంలో ఒకడు బాగా ఏడిపించేవాడంట. వాడు చూడ్డానికి అచ్చం నీలాగే ఉన్నాడంట, అందుకే అలా ఎవరున్నా వాడి మీద కోపంతో పలకరించదురా. నువ్వేం ఫీల్ అవ్వకరా. అవునా? సర్లే, అయినా కోపం నా మీద కాదుగా, ఆడెవడి మీదో కదా. భోజనం పెడితే తినేసి వెళ్ళిపోతాము. సరే. సమానంతో ఇటు కొడ్డించదు, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఒరే, మా ఆవిడ వచ్చాక నీకు వడ్డించదు, నేను వడ్డిస్తానురా, బాధపడకే. పర్లేదురా, నాకేం బాధలేదు. అయినా కోపం నా మీద కాదుగా, వాడెవడి మీదో. నాకేం బాధలేదు, నేను ఫుల్ కుమ్మేస్తాను. రామ్మ వడ్డించు, ఫుల్ ఆకలి మీద ఉన్న నాకు ఊపేస్తాను. రేయ్, నాకు వడ్డించిందిరా. మాట పడకండి, బాగా తినండి. తినేస్తా. అమ్మా చెల్లమ్మ వేయలేదు, నాకు మర్చిపోయావమ్మా. అమ్మా వేయలేదు. యారా రే, చెల్లికి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? ఆ ఫ్లాష్ బ్యాక్ లో నాలా మొహన్నోడు ఎవడైనా ఉన్నాడా? వీడికి వడ్డించలేదేంటి? అంజు, సమానత్వం ప్రకారం ఒకడికి మర్యాద చేస్తున్నావు కదా, ఆ ఒక్కడికైనా కరెక్ట్గా మర్యాద చేయాలి కదా. కానీ ఇంటికి ఇద్దరు వచ్చారు కదా, ఒక్కరికే మర్యాద చేస్తే అది సమానత్వం ఎలా అవుతుంది? అంటే మనసు మార్చుకుని ఇద్దరికి మర్యాద చేస్తావా? కాదు, ఒకసారి ఒక్కరికే చేస్తా. అంటే అంటే ఒకసారి ఆయనకు మర్యాద చేస్తా, ఇంకొకసారి ఈయనకు మర్యాద చేస్తా. ఎందుకు? సమానత్వం. చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా. అన్నయ్య కొంచెం రైస్ పెట్టనా? రైస్ వద్దమ్మా, ఫస్ట్ ముక్కలేవా బాగున్నాయి చూడడానికి. చెల్లి కొంచెం రైస్ పెట్టమ్మా. అంజు, ఇడు రైస్ అడుగుతున్నాడు. అంజు అంజు కొంచెం రైస్ పెట్టుకో అన్నయ్య. సరే రైస్ వేసి ముక్కలేయమ్మా. కొంచెం రైస్ పెట్టమ్మా చెల్లి. ముక్కేయాలా అన్నయ్య? నాకు పెట్టమ్మా. రైస్ 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 చికెన్ పెట్టుకో అన్నయ్య. సరే వేసేయమ్మా. మీకు రైస్ పెట్టినా అన్నయ్య? ఒక్క ముక్క వేసి రైస్ పెట్టమ్మా. పోనీ కొంచెం రైస్ పెట్టుకోండి అన్నయ్య. చెల్లె మర్చిపోయా నువ్వు. నీ కాలేజీలో ఏడిపించడం మాకు ఈడి మొక్క ఒకేలాగా ఉంది. నువ్వు అస్సలు ఈడికి మర్యాద చేయకూడదు. రేయ్, మధ్యలో నీకేంద్రా ప్రాబ్లము? నువ్వు కూడా అడిగేయించుకో. నువ్వు రావడం వల్ల నాకు కనీసం మర్యాద చేయడం లేదు. ఒక్క మొక్క కూడా వేయలేదు ఎంతవరకు. నువ్వు అడిగేయించుకో. టికెట్ పక్క నీకు అనవసరంగా వచ్చాను. నువ్వు మర్యాద చేయడం లేదు ఇక్కడ. 6 ముక్కలు తిన్నావు, ఒక మొక్క నాకేమని చెప్పచ్చు కదా.
ఊర్లో కొబ్బరి సేపులు అమ్ముకున్నాడు తోడుంటే తీసుకొచ్చాను చూడు, నాదిరా తప్పస్తు. పని మానుకొని వచ్చాను చూడు, నా అది తప్పు. టికెట్ కూడా దిక్కుని చూడు చెప్తారా? టికెట్ తెగిపోతే నేను ఊరికి వెళ్ళొస్తాను, సంపేస్తా టికెట్. హైదరాబాద్ లో ఫ్రెండ్ ఉన్నాడు కదా, నేరపోయి మీ ఇంటికి వచ్చాను రా, అదే నేను చేసిన తప్పు. మర్యాదగా టికెట్ పోరా. ఎలా ఉంది నా సమానత్వం? అంజు, కొంచెం పంచదార ఉంటే ఇస్తావా? కరెక్ట్ గా కాఫీ పెట్టుకునే టైంకి పంచదార అయిపోయిందని గుర్తొచ్చింది. వెంటనే నువ్వు గుర్తొచ్చి గబగబా కప్ తీసుకుని నీ దగ్గరకు వచ్చేసా. ఇస్తాను. పంచదార అయిపోతే కిరాణా కొట్టు గుర్తు రావాలి కానీ మా ఇల్లు గుర్తు రావడం ఏంటి? అమ్మో, ఇప్పుడు వీడికి పంచదార ఇచ్చినట్టు మా ఆయనకు తెలిస్తే? అంజు, మనం పందారిచ్చాం కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్లం తీసుకొచ్చే. సమానత్వం. అస్సలు తెలియకూడదు, ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఎవరంజు బెల్ల కొట్టారు? ఎవరో చిన్నపిల్లోడు ఆడుకుంటూ సరదాగా బెల్ కొట్టేసి వెళ్ళిపాడండి. అవునా? సరే అయితే సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కూడా బెల్ల కొట్టేస్తా, అప్పుడే సమానత్వం అవుద్ది. సరే అండి. అంజు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? అది ఆ పిల్లాడి దగ్గరికి అండి. అలా బెల్లు కొట్టడం తప్పు, ఇంకొకసారి అలాంటి పనులు చేయకొని చెప్పేసి వస్తాను. ఓహో సరే, సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్ల కొడతానన్న విషయం కూడా చెప్పే, సరేనా? అలాగే అండి. తీసుకోండి. థ్యాంక్స్ అంజు. బాయ్ బాయ్. అంజు, మా ఇంట్లో వాటర్ అయిపోయాయి. వాటర్ టీన్ వాడికి కాల్ చేస్తే 3 గంటలు పడుతుందన్నాడు. బాటిల్తో వాటర్ ఇవ్వవా? అంజు, ఎవరికా వాటరు? అది కింద మొక్కలకి నీళ్ళు పోయడానికి. ఓహో, ఇంకే ఎదురింటి ఆంటీ పక్కింటి ఆంటీకి వాటర్ ఇస్తున్నావేమో, సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ బాటిల్ తాగవలసిన పని పడదేమో అనుకున్నా. సరే వెళ్ళు. ర్యాపిడో వాడేంటి ఇంకా రాలేదు? బుక్ చేసి గంట అవుతుంది కదా. వచ్చేస్తుంది, దగ్గరలోనే ఉంది, చూపిస్తుంది. అయ్యో, ఏవండి, మీ ఫోన్ ఇస్తారా? నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది, ఒక కాల్ చేసుకోవాలి. అయినా నీ ఫోన్లో రీఛార్జ్ ఉందో లేదో ముందే చూసుకోవా అంజు? అయినా నా ఫోన్ వద్దులే అంజు. నువ్వు కాల్ చేసినప్పుడు వాళ్ళు నీ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఓకే, చెయ్యలేదనుకో నువ్వు పక్కన లేనప్పుడు కాల్ చేస్తారు. ఎవరు ఏంటి అని 100 ప్రశ్నలు అడుగుతారు. అందులోనూ అమ్మాయిని కదా, మాట్లాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవన్నీ ఎందుకులే, ఇంటికి వెళ్ళాక మీ ఆయన ఫోన్తో చేసుకో. అయ్యో అంజు, అదేంటంజు అక్కడ బట్టలు ఆరబెడుతున్నావు? అంటే మా తీగ మీద బట్టలు ఎక్కువ అయిపోయాయి, 2 బట్టలున్నాయని ఇక్కడ ఆరేసుకుంటున్నాను. ఒక్కటున్నా సరే వద్దంజు. ఎందుకండి, మీది ఎలాగో తక్కువే ఉన్నాయి కదా, ఇక్కడ సరిపోతాయి, మీరు వేసుకోండి. మా బట్టలు అస్సలు లేకపోయినా సరే మా తీగ మీద ఆరబెట్టొద్దంజు, పాడైపోతుంది. మా ఇంటిని కిరాణా కొట్టు వాడుకున్నట్టు వాడుకున్నావు కదా, ఈ తీగ వాడుకుంటానంటే వద్దంటావా? చెప్తాను సంగతి. అంజు అంజు, ఏం చేస్తున్నావు? మొగలు పూలు సీరియల్ చూస్తున్నావా? లేదండి, యూట్యూబ్లో ఏదో రెసిపీస్ చూస్తున్నాను. అవేం చూస్తావులే, మొగలు పూలు సీరియల్ పెట్టు. మా ఇంట్లో సీరియల్ చూస్తుంటే సడన్ గా ఫీజు పోయి కరెంట్ పోయింది. మా ఆయన ఎలక్ట్రీషియన్ ఫోన్ చేశాడనుకో, ఈ లోపు సీరియల్ మిస్ అయిపోతుందని వచ్చేసా. దొరికావే, ఇప్పుడు చూడు కుక్కని మీదికి ఎలా ఉసుగొలుపుతాను. నేను ఇప్పుడే వస్తాను. ఆవిడెందుకు వచ్చారు? అది వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయిందంటండి, సీరియల్ మధ్యలోనే ఆగిపోతుందని మన ఇంటికొచ్చి చూస్తున్నారు పాపం. ఓహో సరే.
అదేంటి కమల్ గారు, మీరెప్పుడొచ్చారు? ఇందాకే వచ్చానండి, టీవీ చూద్దామని. అదేంటి, మీ ఇంట్లో పవర్ లేదా? ఉందండి, కేబుల్ కనెక్షన్ కట్ అయిందా? శుభ్రంగా పనిచేస్తుంది మా టీవీ. మరి మా ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నారేంటి? అదా, ఇందాక మీరు మా ఇంటికి వచ్చి గంట సేపు టీవీ చూశారు కదా, అందుకే నేను కూడా మీ ఇంటికి వచ్చా గంట సేపు టీవీ చూద్దామని. సమానత్వం. ఆ? నేనేదో మా ఇంట్లో టీవీ బాలేక మీ ఇంటికి టీవీ చూడటానికి వస్తే అంత మాత్రాన సమానత్వం పేరుతో మీ ఇంట్లో టీవీ బాగున్నా సరే మా ఇంటికి టీవీ చూడటానికి వచ్చేస్తారా? ఇదేం పద్ధతిగా లేదు కమల్ గారు. పద్ధతిగా లేకపోయినా పర్లేదండి, సమానంగా ఉంటే చాలు. హలో హలో అంజు, నేను ఇందాక మీ ఇంటికి వచ్చి టీవీ చూశాను కదా, ఇప్పుడు మీ ఆయన మా ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నాడు. అదేంటి అని అడిగితే సమానత్వం అంటున్నాడు. ప్లీజ్ మీ ఆయన్ని మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళవా ప్లీజ్. మీరు టీవీ చూస్తున్నప్పుడు మీ ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేదు కదండి. ఇప్పుడు మా ఆయన టీవీ చూస్తున్నప్పుడు నేనొచ్చి తీసుకెళ్తా అంటే ఆయన ఒప్పుకోరండి. సమానత్వం పోతుంది అంటారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఆయన సమానత్వం పూర్తయ్యే వరకు వెయిట్ చేయండి అంటాను, అంతే. కమల్ గారు, అంటే మా ఆయన వచ్చే టైం అయింది. ఆయన ఇంటికి వచ్చే టైంకి మీరు నేను మాత్రమే ఇక్కడ ఇంట్లో ఉన్నామంటే ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆయనకి అసలే అనుమానం ఎక్కువ. అదెలా కుదురుతుంది? ఇప్పుడు మీ ఆయన వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాడా? ఇందాక మీరు మా ఇంట్లో టీవీ చూసినప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలే కదా, అలాగే నేను టీవీ చూసినప్పుడు కూడా ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. సమానత్వం. అనిత గారు, ఇందాక మా ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా స్నాక్స్ తిన్నారేంటండి? ఎందుకు? అంటే మీరు స్నాక్స్ తింటే నేను కూడా ఇక్కడ స్నాక్స్ తినాలి కదా మీ ఇంట్లో. లేదు. అవునా, అయితే తినలేండి. ఏమైనా పని ఉంటే చూసుకోండి, వెళ్ళండి. అనిత గారు, గంట అయిపోయిందండి, నేను వెళ్తాను. ఇదిగో టీవీ చూస్తే చూసుకోండి, లేదంటే ఆపేసుకోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సరే. ఏమైంది అంజు, అలా బొగ్గ రుద్దుకుంటున్నావు? కొంప తీసి దోమ కుట్టిందా? అలా అయితే నువ్వు కూడా ఆ దోమను ఎతికిబట్టి కరిచేయి, సమానం అయిపోద్ది. అయ్యో అది కాదండి, పక్కింటి అనిత వాళ్ళ కొడుకున్నాడు కదా, ఆ బాబు నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఓహో, మరి నువ్వు కూడా తిరిగి ముద్దు పెట్టేశావా? పెడదామని అనుకున్నాను, కానీ ఆ లోపు వాడి స్కూల్ బస్ వచ్చిందని ఎక్కేసి వెళ్ళిపోయాడు. అదేంటది? అలా అయితే సమానత్వం పోద్ది కదా. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? వాళ్ళ ఇంట్లో ఒకరు మన ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టారని మన ఇంట్లో ఒకరు వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టాలంటారు, అంతే కదా? అబ్బా, నాకంత ఓపిక లేదండి. కావాలంటే మీరే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టేసి రండి. అదేంటిది? అలా అయితే సమానత్వం పోద్ది కదా. నేనే ముద్దు పెట్టి చూస్తాను. సమానత్వం చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా ముద్దు పెట్టేయాలబ్బా. ఎక్కడే ఉన్నారా? మీరేంటండి కమల్ గారు మా ఇంటి వైపు వచ్చారు? ముద్దు పెట్టడానికి. ఇందాక మీ పిల్లోడు మా ఆవిడకి ముద్దు పెట్టాడంట. మా ఆవిడ తిరిగి ముద్దు పెట్టడం మర్చిపోయింది. అందుకే మీ ఫ్యామిలీలో ఒకరు మా ఫ్యామిలీలో ఒకరికి ముద్దు పెట్టారు. కాబట్టి మా ఫ్యామిలీ నుంచి నేను మీ ఫ్యామిలీ ఎవరికైనా ముద్దు పెట్టడానికి వచ్చా. పిల్లోడు స్కూల్కి వెళ్ళాడా? అయితే మీ ఆయన పిల్లండి, ముద్దు పెట్టేస్తా. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారండి. అవునా? అయితే వేరే ఆప్షన్ లేదండి. సమానత్వం కోసం మీకు ముద్దు పెట్టాలా? అనిత గారు, ఏమండి అనిత గారు, ఏమండి ఆగండి. ఒరే సీను, 201 అనిత గారు కనిపించారా? లేదు సార్. ఒరే, ఆవిడకి ముద్దు పెట్టాలరా, కనిపించకండి వెళ్ళిపోయింది. ఏంటి, ఆవిడకి ముద్దు పెడతారా? ఎందుకు సార్? సమానత్వం కోసం రా. ఏంటి సమానత్వం కోసమా? ఏంటి సార్, మీకు ఆవిడ ముద్దు పెట్టిందా? దానికోసం మళ్ళీ పెడతానంటున్నారా? ఏహే, ఇప్పుడు అదంతా చెప్పలేను రా. అనిత గారు అక్కడ ఉన్నారా? వస్తాను, ఉండండి. మీ సమానత్వం పాడుగారు. ఏమండి ఆగండి, సమానత్వం పోతే ఆగండి, నాకు దొరకండి ప్లీజ్ అండి. ఏమండి? అంజు, నువ్వు ముద్దు పెట్టంజు. నేను మీకెందుకు ముద్దు పెడతాను? ప్లీజ్ అంజు, ఇప్పుడు ముద్దు పెట్టకపోతే మీ ఆయన వచ్చి ముద్దు పెట్టేస్తాడు. ప్లీజ్ అంజు, ప్లీజ్. మా ఆయన మీకెందుకు ముద్దు పెడతాడు? అమ్మో, ఇప్పుడు ఇదంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ప్లీజ్ అంజు, నాకు ముద్దు పెట్టు. ఇంకెప్పుడు మీ ఇంటి వైపు కూడా రాను, ప్లీజ్. చివరికి నా ఇంటికే వచ్చావు అనిత.
అనిత ఓ అనిత నీకు పెండింగ్ ఉన్న ముద్దు పెట్టేస్తా అనిత ఓ అనిత. సమానం అయిపోయింది. పంచదార లేకపోతే చప్పి టీ తాగుతాను, తాగటానికి నీళ్ళు లేకపోతే దాహంతో చచ్చిపోతాను. అంతే తప్ప మీ ఇంటి డోర్ మాత్రం చచ్చినా కొట్టను. వస్తాను. ఇప్పటికి బుద్ధొచ్చుంటుంది. ఇంకొకసారి పంచదార అది ఇది అని మా ఇంట్లో అడుగు పెట్టు, అప్పుడు చెప్తాను ఈ పని. నిన్న అంజు సర్దేసింది కాబట్టి ఈరోజు నేను సర్దేశా. సమానత్వం. ఏమండి, గుర్తుంది కదా రేపు వ్రతం ఉంది. సో మీరెక్కడికి బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండండి. సరే. అంజు, రేపు పంతులు గారు వస్తున్నారు కదా, ప్రాసెస్ నీకు గుర్తుంది కదా? గుర్తుందండి. అటుకులు శనగలు నేను తెస్తే బెల్లం పంచదార మీరు తెస్తారు, అగరబత్తి అగ్గిపెట్ట నేను తెస్తే పసుపు కుంకుమలు మీరు తెస్తారు, దండం నేను పెడితే దీవెన్లు మీరు తీసుకుంటారు. ఎందుకంటే సమానత్వం. కౌసల్య సుప్రజా రామ. అయ్యో సారీ అండి. పర్లేదండి, పసుపు నీళ్ళే కదా. అగరబత్తీలు, కొబ్బరికి పెద్ద ఇవ్వలేదు అబ్బాయిడు. ఇదేంటిది తమలపాకులు ఇన్నే ఉన్నాయి. అంజు, బయట ఎవరికో సారీ చెప్తావేంటి? అదా, ఎదురింటి ఆయన మీద తెలియకుండా నీళ్ళు చల్లేశానండి, అందుకే సారీ చెప్తున్నా. అవునా? ఏదిటి? ఎందుకు? నువ్వు వాళ్ళ ఆయన మీద చల్లావు కదా, నేను కూడా వాళ్ళ ఆవిడ మీద చల్లేస్తా. సమానత్వం. అంజు ఎన్ని చుక్కలు చల్లింది, నేను అన్ని చుక్కలే చల్లాలా. వీడి సమానత్వం తగలయ్యా. అంజు ఆగు. నువ్వు ప్రమిదిలో ఆయిల్ పోసావు అనుకో, నేను వెలిగిస్తా. నువ్వు అగరబత్తి, నేను ధూప్ స్టిక్. నువ్వు కర్పూరం, నేను సాంబ్రాణి. నువ్వు ప్రసాదం, నేను తీర్థం. సమానత్వం. దేవుడి దగ్గర సమానత్వం ఏంటండి? బయట పంతులు గారు వచ్చేసి ఉంటారు, ఆయన కాలు కడిగి లోపలికి తీసుకుని రండి. అలా ఎలా కుదురుతుంది? అబ్బా వెళ్ళండి. సరే. ఏమండి, మీరేంటండి ఒక్కలే వచ్చారు? పంతులు గారు ఎక్కడా? అదా, నా కాళ్ళు నేను కడిగాను, నీ కాళ్ళు నువ్వు కడిగావు అనుకో, పంతులు గారు లోపలికి వచ్చేస్తారు. నా కాళ్ళు నీ కాళ్ళు ఏంటండి? ఆయన కాళ్ళు కడుక్కురమ్మన్నాను కదా. అదే ఆయనకున్న 2 కాళ్ళు, నా వాట ఒక కాలు కడిగాను, నీ వాట ఒక కాలు కడిగావు అనుకో, ఆయన లోపలికి వచ్చేస్తారు. సమానత్వం. మీకు చెప్పని చూడండి, నా బుద్ధి తక్కువ వచ్చి. అదేంటది? సమానత్వం లేకపోతే మనకు నిద్ర పట్టదు కదా. ఒక 5 నిమిషాలు ఆగండి, నేను పూజకి అన్ని సామాన్లు సర్దేసుకుని వస్తాను. అయ్యో దాన్నే ఉందమ్మా, కానివ్వండి. ఏమండి, పంతులు గారు అక్కడ కూర్చోపెట్టి ఫ్యాన్ వేయండి, నేను ఇప్పుడే వస్తాను. రండి పంతులు గారు, రండి కూర్చోండి. వాస్తు బాగుంది నాయనా. ఏ నాయనా, కాళ్ళు కడుగుతూ అలా మధ్యలో కంగారుగా పరిగెత్తుకుంటూ పారిపోయావు? అదా, సమానత్వం పంతులు గారు. ఓ, సేమియా పాయసం ఏంటది? సేమియా పాయసం ఇప్పుడు వద్దు నాయనా, పూజ అయిన తర్వాత తింటాలే. కాస్త ఉక్కపోస్తుంది, ఫ్యాన్ అయినా నాయనా. అవునా? అంజు, పంతులు గారికి ఒక్క పెడుతున్నట్టు వచ్చి ఫ్యానే. ఏనాయనా, పురుషాహంకారమా? ఫ్యాన్ చూసి పక్కనే పెట్టుకుని అమ్మాయిని పిలుస్తున్నావే? అది తర్వాత చెప్తాను పంతులు గారు. ఏదో పులిహోర కారం అంటున్నారు, సంథింగ్ ఏదో. అది పులిహోర కారం కాదు నాయనా, పురుషాహంకారం, మేల్ ఇగో. చాచా, అదేం లేదండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సమానత్వం మెయింటైన్ చేస్తున్నా. నేను సగం చేసాను అనుకో, మిగిలిన సగం మా ఆవిడ చేయాలన్నమాట. సమానత్వం. వారిని అందుకనే సగం కాలు కడిగేసి వదిలేసావు. కరెక్ట్, బాగా గెస్ చేశారు.
ఇందాక మా ఆవిడ కూర్చోబెట్టి ఫ్యాన్ వేయమంది కదా, నేను కూర్చోబెట్టాను. అమ్మాయి ఫ్యాన్ వేయాలి. షార్ప్ భలే పట్టేశారు. బాబు చిన్న డౌటు అడగండి. పెళ్లిలో 3 ముళ్ళు నువ్వే వేసావా? ఎందుకంటే అలా అడుగుతారు, నేనే వేశాను. ఏం లేదు, పెళ్లిలో 1.5 ముళ్ళు నువ్వు వేసి సమానత్వం పేరుతో ఎక్కడ అమ్మాయిని మిగతా 1.5 ముళ్ళు వేసుకోమన్నావా అని. పంతులు గారు భలే చమత్కారం. ఇప్పుడే వస్తాను. అంజు, పంతులు గారు ఫ్యాన్ వేయలేదు, ఒక్క పెడుతుందట. వారిని సమానత్వం సంతకెళ్ళా, ఇది ఎక్కడ కాన్సెప్ట్ రా? పాప మా అమ్మాయి ఎలా బతుకుతుంది ఏంటో. కొబ్బరికాయ, ఆర్తకర్పూరం, పూలు అన్ని సరిపోయి అన్నీ ఉన్నాయి. అమ్మా తల్లి, ఈ వ్రతం భార్యాభర్తల దాంపత్య జీవితం సుఖంగాను మరింత దృఢంగాను అష్టైశ్వర్యాలతోనూ ఆరోగ్యంతో ఉండాలని, ఇల్లంతా కలకలాడుతూ ఉండాలని చేస్తారమ్మా. నాయనా, ఆ తమలపాకు తీసుకొని 3 సార్లు నీళ్ళు జల్లు. నేను తమలపాకు తీసుకుంటాను, మా ఆవిడ వాటర్ జల్లుతుంది. ఎలగలో తగలడు. పోయి తల్లి, ఈ అగరబత్తులు 2 వెలిగించమ్మా. ఏయ్, ఒకటి నాకు ఇవ్వు. మర్చిపోయేంటి సమానత్వం? ఒకటి నేను వెలిగిస్తే 2 నువ్వు వెలిగించు. కావాలంటే 2 మీరే వెలిగించండి. అలా వద్దు, సమానత్వం పోద్ది. నేను వెలిగిస్తే నువ్వు వెలిగించుకో. బాబు, ఒక చిన్న ప్రశ్న. పొరపాటు నీకు తుమ్మొచ్చిందనుకో, సగం నువ్వు తుమ్మి మిగతా సగం ఎవరిని తుమ్మంటావేంటి? ఇదేదో బాగుంది పంతులు గారు, నెక్స్ట్ టైం ఎలాగైనా ట్రై చేయాలా? మళ్ళీ సార్ ట్రై చేద్దు గానీ ఈ టెంకాయ కాస్త పగలగొట్టుకొని తీసుకురా నాయనా. సరే అండి. పంతులు గారు, మీరు ఏది పడితే అది అనకండి. మీకేంటండి, మీరు అనేసి వెళ్ళిపోతారు. తరువాత అనుభవించాల్సింది నేనే కదా. ఇప్పుడు ఆ సగం తుమ్మంటే నేను ఎక్కడి నుంచి తుమ్మను? సారీ అమ్మా, మీ ఆయన మరీ ఎంత ప్రొఫెషనల్ అనుకోలేదు. ఏ జన్మలోనే పబ్జీ ఆడుకుంటున్న పిల్లోడి చేతిలో ఫోన్ లాక్కున్నావో, ఈ జన్మలో ఈ దుర్మార్గుడికి ఇలా దొరికిపోయావు. పైగా వ్రతాలు చేయిస్తున్నావు. నా కర్మ. పంతులు గారు, దీనికి పూజలు పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా? కరోనా లాగా కొత్త కాన్సెప్ట్ అమ్మా, దీనికి రెమెడీ రావడానికి కాస్త టైం పడుతుంది. అదిగో నీ షేరింగ్ హస్బెండ్ వచ్చేస్తున్నాడు. ఏంటండి, కొబ్బరికాయ తీసుకున్నామంటే ఖాళీ చేతులతో వచ్చారు? అది ఏమ్మా తల్లి, అరగంట క్రితం వచ్చింది నాకే అర్థమైంది. 6 నెలల నుంచి కాపురం చేస్తున్నావు, నీకు ఇంకా అర్థం కాలేదా? ఏంటండి అది? టెంకాయ ఆయన పగలగొట్టాడు, నువ్వు వెళ్ళి తీసుకురావాలి. సమానత్వం. వెళ్ళమ్మా. సమానత్వం లేకపోతే ఎలా? పంతులు గారికి బాగా అర్థమైంది. పూజ సమప్యామి. నాయనా, వ్రతం చివరి దశకు వచ్చింది. ఈ అక్షింతలు నీ నెత్తి మీద కొంచెం వేసుకొని మిగతా మీ ఆవిడ నెత్తి మీద ఏనాయనా. మరి మీ నెత్తి మీద నీ పిండం ఇందా. నా నెత్తి మీద నేను వేసుకుంటా, నీ నెత్తి మీద నువ్వు వేసుకో. ఓం విఘ్నేశ్వరాయ నమః. పిల్ల పాపలతో చల్లగుండాలి నాయన. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అంజు, మన నెత్తి మీద పంతులు గారు వేశారు కదా, ఆయన నెత్తి మీద కూడా మనం వెయ్యాలా? సమానత్వం. సమానం అయిపోయింది. ఈడి పిండం పందులెత్తికెళ్ళా. సమానత్వం పేరుతో ఒట్టి మీ భార్యగా శాడిజం చూపిస్తున్నావు అనుకున్నాను, మొత్తం ప్రపంచానికే చూపిస్తున్నావా? అంజు, మన షేరింగ్ కాన్సెప్ట్ పంతులు గారు బాగా ఎక్కేసింది. ఇక నుంచి వాళ్ళ ఆవిడ దగ్గర కూడా ఇదే అటెంప్ట్ చేస్తారు. అంత లేదు నాయన, ఆవిడ మీద నేను అటెంప్ట్ చేశాను అనుకో, ఆవిడ నా మీద మర్డర్ అటెంప్ట్ చేస్తుంది. అందరికి ఇలాంటి మహాతలు దొరుకుతుందా? సరే, 3 సార్లు ప్రదక్షిణ చేయండి. సగం వాటిని షేరింగ్ తగలెట్ట. ఆవిడ 3 సార్లు తిరుగుతుంది, నువ్వు కూడా తిరిగే. సరే, 3సారి అయిపోయింది. కూల్ కూల్ కూల్. థ్యాంక్స్ పంతులు గారు, వ్రతం సమానంగా జరిపించారు. అమ్మా, నా సంభావన నాకు ఇప్పిస్తే ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతానమ్మా. మా మేనేజర్ కాల్ చేసి ఈ ఏరియాని బ్లాక్ లిస్ట్ లో పెట్టిమంటాను. ఇంటికి ఎంత సంభావన? 2000. ఫోన్ పే ఉందా? నువ్వు కాల్ చేసావు కదా నాయన, ఆ నెంబర్కే. అంజు, నా 1000 రూపాయలు నేను కొట్టేస్తా, నీ 1000 రూపాయలు నువ్వు కొట్టే. సరే పంతులు గారు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి. ఇప్పుడు చెప్తారా నీ సంగతి. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ
ఆయుష్మాన్ బావా. అదేంటి పంతులు గారు సగం సగం దీవించారు? సమానత్వం నాయనా. ఇప్పుడు సంభావన ఇద్దరు కలిపిచ్చారనుకో, ఇద్దరిని కలిపి దీవించేవాడిని. షేరింగ్ ఆటోలో ప్యాసింజర్ లాగా ఎవరిది వారు ఇచ్చారు కదా, అందుకనే షేరింగ్ గా పంచాను. ఈ సరస్వతి పుత్రుడితోనే పెట్టుకుంటాడా వెధవ? షేరింగ్ అని చెప్పి ఏం కాన్సెప్ట్ ఇది? కాన్సెప్ట్ చూస్తే పిచ్చి వచ్చేసింది. వీడి పెండాలని కాకులు కాదు కదా, పందుకొక్కులు ఏవి ముట్టుకొని సావు. అర్జెంటుగా ఈ విషయాన్ని మన గ్రూప్లో వేసేయాలి, మిగతా పంతులందరికీ చెప్పేయాలి. వీడి కాన్సెప్ట్ సిటీ మొత్తం పాకేలా ఉందరా నాయన. వీడికో దండం. పూజ ఏదో మాట్లాడాలని చెప్పి పక్కకు పిలిచి గోలు గిలుకుంటావేంటి? అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పర్లేదు చెప్పు. నేను ఈ ఆఫీస్కి వచ్చినప్పటి నుండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు అందరి మగాళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. అలా కాదండి, ఆడవాళ్ళను సమానంగా చూసే విషయంలో మీరు మిగిలిన మగవాళ్ళ కంటే చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఓహో. జనరల్గా ప్రతి మగాడు ఆడది తనకంటే అన్ని విషయాల్లోనూ తక్కువే అని ఫీల్లో ఉంటాడు. కానీ మీరు అలా కాదు, అందరూ అన్నిట్లోనూ సమానమే అన్న ఫీల్లో మీరుంటారు. అవునవును. ఈ ఆఫీస్కి వచ్చిన కొత్తలో మిమ్మల్ని చూసి ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత మీ సమానత్వం చూసి ముచ్చటేసింది. ఆ తర్వాత మీతో లైఫ్ షేర్ చేసుకుంటే బాగున్ను అనిపించింది. కానీ నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అది ఎప్పుడు జరిగింది? 6 నెలల క్రితం. నాకు తెలిసి ఇప్పుడు నీ క్లారిటీ వచ్చింది. ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే పెళ్ళైన సంవత్సరానికే ప్రతి పెళ్ళం మొగుడుతో సెట్ అవ్వక నువ్వు నాకు వద్దు అని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది కదా, అలాగే మీ పెళ్ళం కూడా వెళ్ళిపోతే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? మా ఆవిడ నన్ను వద్దని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకో, నేను కూడా మా ఆవిడ వద్దని చెప్పి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. ఎందుకలా? అదే సమానత్వం. అంజు అంజు ఏం వంట చేస్తున్నావు ఈరోజు? మీకు ఇష్టమైన బెండకాయ ఫ్రై చేస్తున్నానులేండి. అవునా, సరే. రేపు నీకు ఇష్టమైన బీరకాయ కూర చేసుకో, సమానం అయిపోద్ది. అంజు, ఈరోజు ఆఫీస్లో ఒక అమ్మాయి ఏం అడిగిందో తెలుసా నన్ను? నీ పిల్లం నేను ఎలా భరిస్తుందరు బాబు అని అడుగుంటది. ఏం అడిగిందండి? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. దాని జ్ఞానేంద్రియాలు ఏమైనా గంగలో కల్పిస్తుందా ఏంటి? ఏంటి? తనకి జ్ఞానం బాగా ఎక్కువ అని చెప్తున్నానండి. ఇంతకీ మీరేం చెప్పారు? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పా. నా ఫోటో చూపించి దౌర్భాగ్యరాలు నేనేం చెప్పాల్సింది కదా. మరి దానికి తనేం చెప్పింది? ఏవో థీరీలు చెప్పి వీలైతే నన్ను రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అంది. ఏంటి, రెండో పెళ్లి చేసుకోమని చెప్పిందా? దరిద్రాన్ని సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు కొనుక్కుంటా అంటుందా? అసలు తనేం థియరీలు చెప్పింది? అది అమ్మో, ఇది నా కాపురానికి ఎసరెట్టలా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఇంతకీ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడిందంట? అదా, ఆడోళ్ళని మగోళ్ళతో పాటు సమానంగా చూస్తాను కదా, అది నచ్చిందని చెప్పింది. ఏంటో పిల్ల. పెళ్లి చూపుల్లో నేను కూడా అలాగే అనుకుని పెళ్లికి ఒప్పుకున్నాను కదరా. తర్వాత తెలిసింది నీ సమానత్వం యొక్క శాడిజం. ఎవరితో అది నా జీవితం నాశనం చేసేసి నాతో పాటు దాని జీవితాన్ని కూడా నాశనం చేసుకోవడానికి రెడీ అయిపోయింది. పూజ, నువ్వు కోడింగ్ రాసావా, కోడి మీద వ్యాసం రాసావా? ఏమైంది సార్? ఏమైందా? ఇదిగో చూడు, ఇందులో కోడింగ్ కంటే ఎర్రర్లు ఎక్కువ ఉన్నాయి. నేను ఎర్రర్స్ క్లియర్ చేసేస్తాను సార్. ఇవి క్లియర్ చేసే బదులు చెరిపేసి కొత్త రాసుకోవడం బెటరు. సార్, ఆ అమ్మాయి ఒక్కదాన్నే తిడతారేంటి? మేమంతా ఒకటే టీము, మాది బాధితే. ఆ అమ్మాయితో పాటు మమ్మల్ని కూడా సమానంగా తిట్టండి. సమానంగా తిట్టాలా? ఆ వేణుగాడు సెలవు పెట్టి వైజాగ్ పోయాడు, ఆడికి కూడా ఫోన్ చేసి మాతో పాటు సమానంగా తిట్టండి. ఆడు మా టీమే. ఈడి సమర్థం చల్లకుండా ఇప్పుడు వీడితో పెట్టుకుంటే మన పని అవ్వదు. నీ పని తర్వాత చెప్తా. ఎవరికి సమానత్వం పాటించడం తెలీదు. కమల్ గారు, మరీ ఇంత సమానంగా చూడకండి.
ఇంకా ఎక్కువ నచ్చేస్తున్నారు. అయినా మరీ ఇంత సమానత్వం ఏంటండి? చిన్నప్పటి నుండి అలవాటా మీకు? అలవాటు కాదు, వ్యసనం. దానికి నేను బానిసని. నేను నీకు బానిసంరా. పడుకున్నాడు. మెల్లగా మెసేజెస్ చూద్దాం. నీ జీవితంలో ఏమాత్రం చిన్న చోటున్నా నన్ను మర్చిపోకు. ఆ చోటు నాకివ్వు. ఆ చిన్న చోటునే స్వర్గంలో భావించి సంతోషంగా గడిపేస్తాం. స్వర్గం కాదది. 100 నరకాల్ని ఒక మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను ప్రతి క్షణం దేవుడికి మొక్కుతున్నా ఉన్నాను, మీతో పాటు జీవితాంతం గడిచే అవకాశం ఇవ్వమని. వసే దిక్కుమాలిందానా, ఎవరైనా దేవుణ్ణి వరాలు ఇవ్వమని మొక్కుతారు, కానీ నువ్వేంటే శపించమని కోరుకుంటున్నావు? ఏంటోలే. వీలైనంత వేగంగా మీ ఆవిడ మిమ్మల్ని వదిలేయాలి, నేను మీ జీవితంలోకి వచ్చేయాలి. అమ్మో, ఇదేంటి ఇలా తయారైంది? సైకోగాడో సాడిస్ట్ గాడో. ఒక్కసారి పెళ్లి చేసుకున్నాక ఇంకా ఈ జీవితానికి వీడే నా మొగుడు. అమ్మో, వీడు నన్ను వదిలేస్తే నా జీవితం ఏమైపోవాలి? అమ్మో అమ్మో, దీన్ని ఎలాగైనా ఆపాలి, లేదంటే నా కాపురము కూలిపోతుంది, ఇంకొక అమ్మాయి జీవితం ఈ సైకోగడి సాడిజంలో కలిసిపోతుంది. ఎలా? ఇద్దరు పిల్లలతో బాధపడుతున్న భర్త ఇద్దరిని మేనేజ్ చేయలేక హిమాలయాలు పారిపోయాడు. ఇందులో మేనేజ్ చేయడం ఏముంది? ఒకరోజు అక్కడే, ఇంకో రోజు ఇక్కడ, ఇలా సమానంగా సర్దేయడమే. అయినా సమానత్వం మనం పాటించినట్టు పాటించాలా? ఏం న్యూస్లే. 3 రోజుల పాటు అధికంగా వరుస సూచన. ఏవండి, నాకు మీ దగ్గర ఒక విషయంలో చాలా గిల్ట్ ఫీల్ వస్తుందండి. గిల్టా? ఏ విషయంలోనే? కొంప తీసి నా సబ్బు మొక్క నువ్వు వాడేస్తావే ఏంటి? అసలుకే రోజుకు 2-3 సార్లు స్నానం చేస్తావు. అది కాదండి. మరి అది నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నన్ను ప్రపోజ్ చేశాడు. నేనంటే చాలా ఇష్టం, నాతో పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. కానీ నేను మా అమ్మ నాన్న చూపించిన సంబంధమే చేసుకుంటాను అని చెప్పాను. కానీ ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు. కనీసం ఒక 1 డే గర్ల్ ఫ్రెండ్ లాగా నటించు అని చెప్పాడు. ఆ జ్ఞాపకాలతో జీవితాంతం మొత్తం గడిపేస్తాను అన్నాడు. ఆ అబ్బాయి బాధ తట్టుకోలేక ఆ అబ్బాయికి 1 డే గర్ల్ ఫ్రెండ్ లాగా నటించాను. ఆ విషయం మీ దగ్గర దాచినందుకు నాకు చాలా ఎక్కువ గిల్ట్ ఫీల్ వస్తుందండి. పోనీలే, అది ఎప్పుడు అయిపోయిందిగా. సర్లే. అదేంటండి మరి మీ సమానత్వం? అంటే దీన్ని మీరు సమానం చేయకపోతే మీ సమానత్వం పోతుంది కదా. నిజమే. పక్కింటి అనితా గారి దగ్గరికి వెళ్ళి ఏదోలా ఒప్పించి ఆమెను 1 డే గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటా, అప్పుడు సమానత్వం సమానం అయిపోద్ది. ఎప్పుడు పక్కింటి ఆంటీ ఎదురింటి ఆంటీ అని చెప్పి ఆ ముసలి బ్యాచ్ని పట్టుకుంటారా? కాస్త క్లాసీగా ఆలోచించొచ్చు కదా. మొన్న ఒకరోజు చెప్పారు కదా మీ ఆఫీస్లో ఎవరో అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుందని. పూజ పూజ. ఆ అమ్మాయిని 1 డే గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని చెప్పొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నారు కమల్ గారు? 1 డే గర్ల్ ఫ్రెండ్ ఏంటండి? నాకు మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఒక్క రోజులో తీరిపోయేవి కాదు. మీరు నాకు జీవితాంతం కావాలి. సర్లేండి, మీకు కుదరపోతే వదిలేయండి.
నేను మా పక్కింటి అనిత గారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏదో మా ఆవిడ వద్దని ఆగాను, కానీ ఆవిడ దగ్గర దొరికినంత కంఫర్ట్ ఇంకెవరి దగ్గర దొరకదు. ఆవిడనే 1 డే కన్ఫర్మ్ ఉండమని అడుగుతా. ఆగండి, అలా వెళ్ళిపోతారేంటండి? నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఆలోచించుకుంటాను. మీరు ఇలా ఆలోచిస్తూ ఉండండి, నా సమానత్వం సంతకెళ్ళిపోద్ది. సమానత్వమా? మా ఆవిడతో ఒక సమానత్వం బ్యాలెన్స్ ఉందండి. అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీకు కుదురుతుందో చెప్పండి, లేదంటే మా పక్కింటి అనిత గారి దగ్గరికి వెళ్ళిపోతాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ అడిగితే నేను అస్సలు చేయను. ఏంటి, ప్రతీకారమా? కాదు, సమానత్వం. సర్లేండి, మీతో జీవితాంతం ఉండడం మాట తర్వాత కనీసం 1 డే గర్ల్ ఫ్రెండ్గా అయినా ఉంటాను. అంటే మీరు ఒప్పించుకున్నట్టుగా. మీకు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి, నేను చేస్తా. ఇదేంటి, సాయానికి ప్రతి సాయమా? కాదు, సమానత్వమే. ఈ సమానత్వం ఈ 1 డే గర్ల్ ఫ్రెండ్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడగాలి? తోకల మురళీకృష్ణ, ఆడలిష్యాలు బాగా తెలుస్తాయి. హలో, అరే మురళి, చెప్పురా. ఎక్కడున్నావురా? నేనా? మళ్ళీ ఎవరికి చెప్పుకో. ఆగ్రా వెళ్తున్నానని మా ఆవిడకి అబద్ధం చెప్పేసి అమ్మాయితో బయటికి వెళ్ళి అనుకున్నాను రా. ఢిల్లీ పోయావా? సరే కానీ నేను నీకు విషయం అడుగుతాను, నువ్వు నాకు చెప్తావా? అడుగురా. అంటే ఇలాంటి విషయాలు నువ్వు మాత్రమే చెప్పగలవరా? అడుగు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారా. వాళ్ళ వైఫ్ పెళ్ళికి ముందు ఎప్పుడో వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో 1 డే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి బయటికి వెళ్ళిందిరా. ఇప్పుడు ఆ సమానత్వం పూర్తి అవ్వడానికి హస్బెండ్ని బయటికి వెళ్ళమంది. ఇప్పుడు ఆ హస్బెండ్ని 1 డే గర్ల్ ఫ్రెండ్తో ఏం చేయమంటావు? ఆ సంగతి పక్కన పెట్టు. సమానత్వం వాళ్ళకి కూడా అంటించావా? అరే సమానత్వం ఎవరికైనా సమానత్వం రా, అది కాదు. కానీ ముందు వాళ్ళు ఏం చేయాలి చెప్పరా? అదా, ఫస్ట్ ఇద్దరు కలిపి పొద్దున్నే కాఫీ షాప్కి వెళ్ళి ఒక మంచి కాఫీ తాగండి. కాఫీ తాగాల? ఆ తర్వాత ఓ సినిమాకి వెళ్ళండి. ఓకే. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్కి వెళ్ళండి. ఆ తర్వాత ఓ బండి మీద ఊరంతా ఓ షికారు కొట్టండి. సాయంత్రం అవుతుంది కదా, అప్పుడు ఇద్దరు కలిపి ఓయేకి వెళ్ళండి. ఓయేకి ఎందుకురా? ఆ అమ్మాయికి రూమ్ ఉంది, నాకేమో ఇల్లు ఉంది కదా. ఎందుకంటే వింటరా, అందుకే. ఒరే నీ అబ్బా, సర్లే ఉంటా. అమ్మో, సమానత్వంలో ఆ పార్ట్ మాత్రం లేదు, మిగిలిన అన్ని పార్ట్లు ఓకే. సరే, ఏ విషయంలోని మనం తగ్గకూడదు, కరెక్ట్గా సమానత్వం పాటించాలా. బాగుంది. ఇప్పుడు వెళ్ళి మీ సమానత్వం అక్కడ చూపించేసరండి. సరే, చూపిస్తా. తీసుకోండి. అదేంటది? నాకు 2 బిస్కెట్లు ఇచ్చి నువ్వు 1 బిస్కెట్ తెచ్చుకున్నావు. వాడు ప్లేట్కి 3 ఇస్తానన్నాడండి, నాకొకటి సరిపోతుంది, మీరు 2 తీసుకోండి, పర్లేదు. అలా వద్దు, ఉండు చెప్తా. 1.5 బిస్కెట్ నువ్వు తిను, 1.5 బిస్కెట్ నేను తింటా, సమానం. ఇటు ఇచ్చేయండి, నేను పెట్టేస్తాను. అలా వద్దు, నీ గ్లాస్ నువ్వు తీసుకెళ్ళి, ఆ గ్లాస్ నేను తీసుకెళ్తా, సమానత్వం. భయ్యా ఎంత? 34 రూపాయలన్నా. అవునా, సరే. పూజ, నా 17 రూపాయలు నేను కొట్టేసా, నీ 17 రూపాయలు నువ్వు కొట్టేసి వచ్చే. డబ్బులు లేవేమో. అన్నా అయిపోయింది. ఇక్కడ నుంచి కేబుల్ పూచి సమానం కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? వెళ్దాం. టికెట్లు ఉన్నాయో చూస్తా. ఉన్నాయి, బుక్ చేస్తా. డబ్బులు? మీ దగ్గర డబ్బులున్నాయా?
ఉన్నాయి. ఫ్రెండ్ని అడుగుంటాడు. నేను బుక్ చేశా, నువ్వు కూడా చేసుకో. ఏం చేసుకోవాలి? సినిమా టికెట్. మరి మీరేం చేశారు? నా టికెట్ నేను బుక్ చేశా, నీ టికెట్ నువ్వు బుక్ చేసుకో. అర్థం కాలేదండి. నా సినిమా టికెట్ నేను బుక్ చేశా, నీ సినిమా టికెట్ నువ్వు బుక్ చేసుకో. సమానత్వం. ఈ పాటికి అక్కడ సమానత్వం స్టార్ట్ అయి ఉంటుంది. లంచ్ టైం. ఈ పాటికి సమానత్వం గడి శాడిజం బిల్ దగ్గర కంప్లీట్ అయిపోయి ఉంటుంది. పూజ, బిల్లు 760 రూపాయలు అయింది. అర్థమైంది. అందులో నా సగం 380 రూపాయలు నేను నీకు ఇవ్వాలి, అంతేగా? కాదు, నువ్వు 450 రూపాయలు ఇవ్వాలా. నాకన్నా ఎక్కువ నువ్వు తినేసావు, నువ్వు ఎక్కువ డబ్బులు ఇవ్వాలా. అప్పుడే సమానత్వం. సమానత్వం, సమానత్వం, సమానత్వం. ఈ పాటికి సమానత్వం గడి శాడిజం పూర్తయి ఉంటది. అమ్మయ్య, ఒక అమ్మాయి జీవితం కాపాడేశాను. ఈ జన్మకి నాకు ఈ పుణ్యం చాలు. హలో అంజు, వన్ డే గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ పూర్తి అయిపోయింది. నీకు నాకు సమానం అయిపోయింది. ఇంక నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వక్కర్లేదు. మంచిది. ఇంతకీ మీ వన్ డే గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది? తత్కాల్ టికెట్ ఫ్లైట్ కి బుక్ చేసుకుని ఏ అండమానో అరేబియాను పారిపోయిందా? లేదు, పక్కనే ఉంది. అదేంటి, ఇంకా మీతోనే ఉందా? ఓ, కళ్ళు తిరిగి కోమాలో ఉందా? కాదు, నా ఒళ్ళో ఉంది. అంటే మీరు అందరితో ప్రతి దాంట్లో సమానత్వం సమానత్వం అన్నట్లు ఆ అమ్మాయితో అన్నారా లేదా? అన్నాను. అదంతా విని తను మిమ్మల్ని ఏమనలేదా? అంది. నేను చాలా మంది అబ్బాయిల్ని చూశాను. అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ ఒరిజినాలిటీని దాచేసి ఒక ముసుగు వేసుకొని ఏదో మంచోళ్ళలాగా నటించడానికి ట్రై చేస్తూ ఉంటారు. తీరా ఆ అమ్మాయి వాడి ప్రేమలో పడ్డాక వాడి రియల్ క్యారెక్టర్ని చూపిస్తాడు. ఒక రకంగా అది ఫ్రాడే. కానీ మీరు అలా కాదు, మీ ఒరిజినాలిటీ ఏదో అదే చూపించారు. ఇప్పుడు మీ మీదున్న ఇష్టం నాకు ఇంకా పెరిగిపోయింది. వీలైనంత త్వరగా మీ ఆవిడ మిమ్మల్ని వదిలేయాలని ఆ దేవుడికి ఇంకా ఎక్కువ పూజలు చేస్తాను. ఏంటంజు, ఏం చేస్తున్నావు? మీరెప్పుడు లేస్తారా అని వెయిట్ చేస్తున్నానండి. ఎందుకు? అది నిన్న మీరు వన్ డే గర్ల్ ఫ్రెండ్ అని పూజాతో డేట్కి వెళ్ళారు కదా, సో అక్కడ ఏం జరిగిందో చెప్తారని. తెలుసుకోవాలని ఆతృతగా ఉందా? తెలుసుకోవాలని ఉక్రోషంగా ఉందిరా. అంజు, చెప్పండి. నిన్న ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను కదా. కొంచెం డీటెయిల్గా చెప్పండి. అది అలా జరిగిందనమాట. ఇదేంటి పిచ్చి ముఖంలా ఉంది? సమానత్వం గురించి కొంచెం తెలిసినప్పుడే రెండో పెళ్లి చేసుకుంటా అంది. ఇంకా సమానత్వం కోసం పూర్తిగా తెలిసిపోయింది. వదిలేస్తుంది అనుకుంటే జిడ్డులా తగులుకుంది. అంజు, ఏం ఆలోచిస్తున్నావు? అదేమో మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిందా? కాదు, మెంటల్ హాస్పిటల్ పక్కన ఉన్న జేఎన్టీయూలో 4 సంవత్సరాలు చదువుకొని వచ్చింది. అర్థమైంది. మెంటల్ హాస్పిటల్ పక్కనే ఉంది కదా, ఆ డబ్బే అంటుకొని ఉంటది. సర్లే, నేను బ్రష్ చేసి వస్తా. అమ్మో, ఇదేంది? నా కాపురాన్నే కూలగొట్టేలా ఉంది. ఏదో ఒకటి చేసి గట్టిగా ప్లాన్ చేయాలి. చెప్తా దీని సంగతి. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో. అరే బావా, అర్జెంటుగా ఒకసారి మీ ఇంటి కిందకి రారా. ఏంటి మా ఇంటి కిందకి రావాలా? ఎందుకు?
ఓహో, కొంప తీసే గారిలో బూర్లో పార్సిల్ పంపించావా? అలా అయితే చెప్పురా బాబు, ఏమేమి పంపించో, ఎంత పంపించో. నేను కూడా సాయంత్రం బస్సుకి మీ ఇంటికి పంపించేస్తాను, సమానం అయిపోద్ది. నీ అబ్బా 5 రూపాయలు పెట్టి స్వీట్స్ కొనుక్కొని తినడానికే దిక్కులేదు, ఇంక నీకేం స్వీట్స్ పంపిస్తా. ఒకసారి కిందకి రా. ఏంటి నువ్వు వచ్చావా? అవునరా. ఎందుకురా? సరే వస్తానుండు. వీడేంటి చెప్ప పెట్టకుండా వచ్చాడు? మనం కూడా చెప్ప పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, అప్పుడే సమానం అయిపోద్ది. అరే అబ్బా, నేనంటే ఈ చీమలు కూడా ప్రేమ లేదు. ఏరేలా రోడ్డు మీద కూర్చున్నావు, లోపల రారా, మా ఆవిడ టీయో కాఫీ పెట్టిస్తుంది. ఆ కాఫీ పొడి లేని కాఫీయో, టీ పొడి లేని టీయో తాగాల్సి వస్తుందనే ఇంట్లోకి రాకుండా ఇక్కడ కూర్చున్నా. పోయినసారి రాజుగారితో వచ్చినప్పుడు మీ ఆవిడ చేసింది ఇంకా మర్చిపోలేదురా. అన్నం అడిగితే కూర వేసింది, కూర అడిగితే అన్నం వేసింది. అరే అప్పుడు ఇద్దరు వచ్చారు కదరా, ఏదో సమానత్వం కోసం సగం మర్యాదలు నీకు, సగం మర్యాదలు ఆడికి చేసింది. ఒరే, దాన్ని మర్యాద చేయడం అన్నారా, మర్డర్ అటెంప్ట్ అంటారు. ఇంకా నయ్యం, అన్నం తినే టైంలో గొంతులో అన్నం అడ్డుపడి నీళ్ళు అడిగానే అనుకో, సమానత్వం పేరు చెప్పి నాకు ఇవ్వాల్సిన నీళ్ళు వానికి ఇచ్చి నన్ను చంపేసేది. అరే ఈసారి అలా కాదులేరా, నువ్వు ఒక్కడే వచ్చావు కదా, రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అంతేనంటావా? ఏయ్ రా, కూర్చో. బాగున్నారా అన్నయ్య? బాగున్నా సిస్టర్, మీరు బాగున్నారా? మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. ఒరే, కొంప తీసి కాఫీ పొడి లేని కాఫీ తీసుకురాదు కదా? అలా ఏం చేయదురా. ఒకవేళ అలా చేసిందనుకో, రేపు పొద్దున నాన్నో తమ్ముడు వచ్చినప్పుడు కోడి తెమ్మందనుకో, కోడి తేకుండా బొచ్చి తీసుకొస్తా. ఏంటి రివెంజా? కాదురా, సమానత్వం. సర్లే గాని తెల్లారి హైదరాబాద్లో ఊడిపడ్డావేంటి? ఓహో, ఊర్లో ఎవరినో గోకితే ఊరు మొత్తం కలిపి గెంటేశారు. కాదురా, ఉద్యోగం లేదని మా నాన్న ఇంట్లో నుండి గెంటేశాడు. అర్థమైంది. ఇప్పుడు ఏదో హోటల్లోని కప్పులు కడుక్కునే జాబ్ చూడాలి, అంతేనా? కాదురా, మీ ఆఫీస్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చూడు. ఒరే, డిగ్రీలోనే డజన్ సబ్జెక్టులు ఉంచుకొని నీకు సాఫ్ట్వేర్ జాబ్ ఎలా వస్తుందిరా? ఏ మీలా బీటెక్ బీఎస్సీ చేసిన వాళ్ళే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా? మాలా డిగ్రీ పోయిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వకూడదా? అయినా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. నేను కనీసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేనా? అవ్వు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాకపోతే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ అవ్వు, కానీ ఈ ప్రాసెస్ లో నన్ను మాత్రం హెల్ప్ అడక్కరోయ్. అంతేలేరా, చిన్నప్పుడు ముడ్డు కడుక్కోవడానికి నీళ్ళు లేక అలంటిస్తుంటే నేను తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చాను రా, నువ్వు ఆ సహాయం కూడా మర్చిపోయావు. అమ్మో, సమానత్వం. వీడికి తిరిగి సాయం చేసి సమానం చేసేయాలి. సర్లేరా, ఈరోజు మా మేనేజర్తో మాట్లాడతాను. అలా రా దారికి. ముడ్డు మ్యాటర్ చెప్తే గానీ బుద్ధి రాలేదు వీడికి. కాఫీ. సిస్టర్, కాఫీ పొడి వేసావా? తాగు. అరే సమానత్వం ఎక్కడ? హాయ్ పూజ, మా ఫ్రెండ్. ఓ మీ ఫ్రెండా? అయితే నాకు కూడా ఫ్రెండ్. హాయ్ అండి. నేను కమల్ గారి తాలూకా. రే బావా, కమల్ గారి తాలూకా అంటే నాకు తెలియకుండా ఎప్పుడు పరిచయం అయిందిరా? అది చాలా పెద్ద మ్యాటర్ రా. సరే పూజ, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి, నేను బాస్ దగ్గరికి వెళ్ళి వస్తాను. నేను చెప్తాను. సరే రండి. సార్, వీడేంటి సమానత్వం గడిలో వచ్చాడు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కూర్చోవచ్చా సార్? ఏంటి, నేను కూర్చున్నాను కాబట్టి సమానత్వం కోసం నువ్వు కూడా కూర్చోనుకుంటున్నావా? కాదు సార్, సమానత్వం కోసం కాదు సార్, అవసరం. ఏంటి అవసరం? మా ఫ్రెండు ఊర్లో చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చాడు సార్. అంటే ఇప్పుడు సమానత్వం కోసం నువ్వు కూడా చెప్పా చేయకుండా హైదరాబాద్ నుంచి ఊరెళ్ళిపోతావా? లీవ్ కావాలా? కాదు సార్, జాబ్ కావాలి. ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదా? నాకు కాదు సార్, మా ఫ్రెండ్కి. ఎవరు? ఆ ఊరు నుంచి పారిపోయి వచ్చినాడుగా? అవును సార్. ఏం చదువుకున్నాడు? డిగ్రీ చదివాడు సార్, కానీ 12 సబ్జెక్టులు ఉండిపోయాయి. ఒరే, దాని డిగ్రీ అన్నారా? ఇంటర్ అని చెప్పు. సరే, ఆఫీస్ బాయ్ జాబ్ చేస్తాడా? చేయడు సార్, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబే చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? వాడేదో తెలియక నీ దగ్గర ఉంటాడు, ఓకే, నువ్వెలా నా దగ్గర అంటున్నావు? అంటే చిన్నప్పుడు ముడ్డు కడుక్కోవడానికి నీళ్ళు సాయం చేశాడు సార్, నేను తిరిగి సాయం చేస్తేనే సమానత్వం అవుద్ది కదా. మీరు ఎక్కడ దొరికాడు బాబు? అలాగే డిగ్రీ ఫెయిల్ వాడికి సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తాంరా? వాడేం చేయగలడు? సార్, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఆఫ్టర్ ఆల్ ఇటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేడా? ఒరేయ్, ఆ మాట కృషి ఉన్నోడికి రా, డిగ్రీ ఫెయిల్ అయినోడికి కాదు. సర్లే, ముందేమైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా? వాళ్ళ నాన్న ఊర్లో ఎలక్ట్రీషియన్ సార్, అందులో వీడికి నైపుణ్యం ఉంది. చూడండి,
సీసీ కెమెరాలు బిగించి వైర్లన్నీ బయట తీసి పెట్టేసినారు. ఈడ కూడా అంతే, వైర్లన్నీ బయట పెట్టినారు. ఒరేయ్, ఫ్యాన్లు స్విచ్లు బాగు చేసేవాడు సాఫ్ట్వేర్ జాబ్ ఏం చేస్తాడరా? సార్, డోర్ డోర్కి పేపర్లు వేసే మన కలంగారు మన ఇండియాకి ప్రెసిడెంట్ అవ్వలేదా? ఒరేయ్, ఆ డిగ్రీ ఫెయిల్ అయిన ఋషులతోనూ కలంగారితో పోల్చకరా, నీకు దండం పెడతాను. సరే సార్, ఆడికి జాబ్ ఇవ్వకపోతే నేను కూడా జాబ్ రిజైన్ చేస్తా. ఏంట్రా బెదిరింపా? లేదు, సమానత్వం. వాడు నాకు హెల్ప్ చేశాడు, నేను కూడా ఆడికి హెల్ప్ చేయాలి. లేదంటే ఏదో త్యాగం చేయాలి, నా జాబ్ త్యాగం చేస్తా. ఒరే, నీకు దండం పెడతా, నువ్వు ఒక్కడు ఈ టీంలో పనిచేసేది, నువ్వు కూడా వెళ్ళిపోతే నేను సంక్రాంతికి పోతారా? సర్లే, మేనేజ్మెంట్తో మాట్లాడి ఎలాగోలా జాబ్ ఇప్పిస్తాను, సరేనా? నువ్వు పోరా బాబు, నువ్వు పో. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎలక్ట్రీషియను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతాడనమాట. కర్మరా బాబు, కర్మ. అవును, అడగడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ ఎందుకు వచ్చాడు? ఆ రోజు సగం మర్యాదలు చేశాను, మిగతా సగం మర్యాదలు చేయించుకోవడానికి వచ్చాడా? కాదు, జాబ్ జాయిన్ అవడానికి. ఓ, జాబ్ వచ్చిందా? కాదు, నేనే మా ఆఫీస్లో జాబ్ చూసా. ఏంటి, మీ ఆఫీస్లోనా? అవును. దొరికిందే ఛాన్స్. ఇప్పుడు సమానత్వం పేరు చెప్పి ఎలాగైనా వీడియో ఆఫీస్లో జాయిన్ అయితే వాళ్ళిద్దరి సంగతి చెప్తా. వీడేంటి మళ్ళీ వచ్చాడు? ఒరే, మీ వాడికి జాబ్ ఇప్పించాక మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే మా వాడికి జాబ్ వేయించాం కదా సార్, సమానత్వం కోసం మా ఆవిడ కూడా జాబ్ వేయించమంటుంది సార్. సమానత్వమా? ఇప్పుడు మీ తరపున మీ ఫ్రెండ్ని మీ ఆఫీస్లో జాబ్ జాయిన్ చెప్పించారు కదా, అలాగే నన్ను కూడా మీ ఆఫీస్లో జాబ్ జాయిన్ చెప్పించండి. ఎందుకు? సమానత్వం. నీకు ఆల్రెడీ జాబ్ ఉంది కదా. అవును, రిజైన్ చేస్తాను. దేనికోసం? సమానత్వం కోసం. ఒరేయ్, రోజుకోసారి వచ్చి రోజుకొకరికి జాబ్ ఇమ్మంటున్నావు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటున్నావా, లేకపోతే మోటార్ మోసే గోడౌన్ అనుకుంటున్నావా? ఈసారి నువ్వు మానేస్తానని బెదిరించినా సరే నేను ఇంకెవ్వడికి జాబ్ ఇవ్వనురా. వచ్చేసారా? రండి, కూర్చోండి కూర్చోండి. ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు మీ ఆఫీస్లో? దేనికి జాయిన్ అవడం? అదేంటి, మీ ఫ్రెండ్కి జాబ్ ఇప్పించారు కదా, నాకు కూడా ఇప్పించాలి కదా, సమానత్వం అని చెప్పాను. వాడు జాయిన్ అయితే నువ్వు కూడా జాయిన్ అవ్వాలా? అవును. ఈసారి నువ్వు మానేస్తానని బెదిరించినా సరే నేను ఇంకెవ్వడికి జాబ్ ఇవ్వనురా. సార్, మా వాడికి జాబ్ ఇచ్చారు కదా, ఆ జాబ్ తీయించండి సార్. ఎందుకు? ఇప్పుడు మా వాడికి జాబ్ ఇవ్వడం వల్లే సమానత్వం కోసం మా ఆవిడ జాబ్ అడిగిందిగా, అదే జాబ్ తీయించామనుకో మా ఆవిడకి కూడా జాబ్ ఉండదు, సమానత్వం కరెక్ట్గా ఉంటుంది. ఒరే సమానత్వం, నువ్వు ఇక్కడ ఉన్నావా? రారా. ఏంట్రా వచ్చేది? జాబ్ ఇచ్చినట్టే ఇచ్చి తీయించేస్తావా? చిన్నప్పుడు నీ ముడ్డి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి సహాయం చేశా, తిరిగి సహాయం చేసి సమానత్వం చేయరా అంటే నమ్మకద్రోహం చేస్తావా? కడుక్కోవడానికి కదా నీళ్ళు ఇచ్చింది, ఏదో 3 ఎకరాలు రాసిచ్చినట్టు ఫీల్ అవుతాడు. ప్లీజ్ రా, అలా అనకరా. వీడియో రక్షణ ఏదో బాగోలేని చంపిన కట్టపల ఫీల్ అవుతున్నాడు. అంజు, నువ్వేనా చెప్పు. అంజు, ఏం చెప్పాలండి? ఈ నా సమానత్వాన్ని శంకిస్తున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఏదో శ్రీరాముడు సీతాదేవి శీలాన్ని శంకించినట్టు. మీ బొక్కల సమానత్వమే కదా, అది శంకించడం కాదు, సర్వనాశనం చేయాలి. పోన్లేండి అన్నయ్య, ఈసారికి క్షమించేసేయండి. ఇంకొకసారి ఎప్పుడైనా మీ వీప్ మీద దురద పెట్టిందనుకోండి, అప్పుడు మీ వీప్ మీద గోకేసి మీ సహాయాన్ని సమానత్వం చేసేస్తారు. లేదంజు, అది సమానత్వం అనరు, సమానత్వాన్ని వాయిదా వేయడం అంటారు. రూల్ ప్రకారం ఎప్పటికప్పుడు తీరిపోవాలి, వాయిదా వేయకూడదు. మీ బొక్కలో సమానత్వానికి రూల్స్ కూడానా? మరి ఆన్ టైంలో సమానత్వం కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలండి? వాడు జాబ్ తీయించాను కదా, నా జాబ్ కూడా తీయించుకుంటాను, అప్పుడు సమానం అయిపోద్ది. వీడు జాబ్ మానేస్తే ఆఫీస్లో ఉండడు, ఆఫీస్లో ఉండకపోతే అమ్మాయిని కలవడం, అమ్మాయిని కలవకపోతే వాళ్ళ మధ్య లవ్ ఉండదు, లవ్ ఉండకపోతే నా కాపురం సేఫ్. మానేయండి.
ఈ టైంలో ఏంటి అంజు ఫోన్ చేస్తుంది? హలో, చెప్పంజు. ఏం చేస్తున్నారండి? అదా పూజతో మాట్లాడుతున్నా. అమ్మ దీనమ్మ, ఇదేంటిది చెప్పుకంటుకున్న పేడలాగా మా ఆయన అంటుకుంది. ఆహా, ముందు పూజతో మాట్లాడడం ఆపి మేనేజర్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పండి. ఇంకా రాలేదు, వెయిటింగ్. ఈ గ్యాప్ లో పూజ పెట్టిన పుల్ల తింటున్నట్టున్నారు. సమానత్వం మర్చిపోకండి. అదెలా మర్చిపోతాను? ప్రాణం పోయినా సరే సమానత్వానికి కలంకం తెప్పించను. సర్లేండి, లంచ్ ఏంటి? అదా పూజ మధ్యాహ్నం ఏదో బిర్యానీ ఆర్డర్ పెడతానంది. బిర్యానీయా? చెప్తా వీటి సంగతి. అదెలా కుదురుతుందండి? నేను ఇవాళ ఉపవాసం చేస్తున్నాను. సో నాతో పాటు సమానంగా మీరు కూడా ఉపవాసం చేయాలి కదా. దేనికోసం ఉపవాసం? సమానత్వం చల్లగా ఉండాలని. సరే అయితే నేను కూడా చేస్తా. ఓకే, ఉంటా. మంచిది. నువ్వు అక్కడ ఉపవాసం చేయి, నేను ఇక్కడ సేమియా పాయసం చేసుకుని తింటాను. ఈ సమానత్వం గడికి ఇలాగే దూల తీరాలి. సమానత్వంలో నాకన్నా ఎక్కువ పాటిస్తుంది, అందుకే నాకు అంజు అంటే ఇష్టం. ఏం చేయాలి? పూజ పూజ యాడోకు. మీరు నన్ను మోసం చేస్తున్నారు కదా? కాదు, సమానం చేస్తున్నా. ఆడికి జాబ్ పోయింది కదా, నా జాబ్ కూడా పోవాలి. అప్పుడే సమానత్వం అవుద్ది. అయితే నేను కూడా జాబ్ మానేస్తాను. ఏం మాట్లాడుతున్నావు పూజ? 3 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది. నేను సీనియర్ని, ఎప్పుడైనా మానేయొచ్చు. సరే, ఓ పని చేద్దాం. 3 సంవత్సరాలు పోయిన తర్వాత నేనే నీకు రిఫరెన్స్ ఇస్తా, సరేనా? ఒక్క నిమిషం, బాస్ వచ్చినట్టున్నాడు. కమల్ గారు, మీకోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. సరే సరే, ఏడోకే ఇప్పుడు వస్తుండు. బబుల్గా మాదిరి సాగదీస్తారు ఈ సీరియల్. అన్నయ్య కాఫీ. ఏంటోనమ్మా నీ మర్యాదలు తట్టుకోలేకపోతున్నా. మరి నువ్వు చేసిన సహాయం అలాంటిది. అవునవును, ఆ రోజు ఈయనకి ముడ్డు కడుక్కునే నీళ్ళు ఎక్కడా లేవు. నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంటే నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చినా వీనికి. అది కాదన్నయ్య, సమానత్వం కోసం మా ఆయన్ని ఆఫీస్ నుంచి తోలించేసావు కదా, దానికోసం. వీడేంటి నవ్వుకుంటూ వస్తున్నాడు? ఈ సమానత్వం గాడికి ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో కూడా తెలియదు. ఏమండి, మీరు మర్చిపోయి నవ్వుకుంటూ వస్తున్నారు. అది ఉద్యోగం వచ్చినోడి ఎక్స్ప్రెషన్. మీకు ఉద్యోగం పోయింది కదా, మరి ఎలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలో మీకు తెలీదా? ఇలా పెట్టాలి. నా ఎక్స్ప్రెషన్ కరెక్టే, నాకు ఉద్యోగం పోలేదు. అదేంది బావా, నువ్వు రాజీనామా చేయలేదా? చేయలే. మరి మీ సమానత్వం ఎలాగైనా ఒప్పించాలి. ఎక్కడున్నారా? నీకోసం వస్తున్నారా? మీకోసం వస్తున్నా. ఎందుకు? మీరెందుకు వస్తున్నారు? నువ్వు చెప్పు ఫస్ట్. మీరు చెప్పండి. మొన్న మీ ఫ్రెండ్ ని జాబ్ లో జాయిన్ చేసి మళ్ళీ తీయించేసావు కదా, వాడిని అర్జెంట్ గా తీసుకొచ్చి మళ్ళీ జాబ్ లో జాయిన్ చేయించరా? ఎందుకు సార్? ఒరే, ఎందుకంటావేంట్రా? వాడిని జాబ్ లో జరిపించడానికి ఎంత కష్టపడడం తెలుసా? ఏం కష్టపడ్డారు సార్? మొన్న మీరు మన ఆఫీస్లో పనిచేయడానికి మంచి ఎంప్లాయీ చూడమన్నారు కదా సార్. నేను ఒక కత్తిలాంటి కుర్రాడిని చూశాను సార్. వాడిని పెట్టుకుంటే మన కంపెనీ కింద నుంచి పైకి తీసుకెళ్తాడు సార్. నిజం సార్, నన్ను నమ్మండి సార్. నన్ను నమ్మి వాడిని జాయిన్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. మరప్పుడు దాని రియాక్షన్ ఏంటి? ఇప్పుడు మీ సమానత్వం కోసం నాకు కూడా జాబ్ వేయించాలి, గుర్తుంది కదా? సార్, వాడిని జాయిన్ చేయాలంటే దానికో లింక్ ఉంది, తెలుసు కదా? తెలుసురా, మీ ఆవిడికి కూడా జాబ్ కావాలి అంతేగా? నేను ఎవరి కావాలి పట్టుకునే సరే మీ ఆవిడికి జాబ్ ఇప్పిస్తా. ముందు అర్జెంట్ గా తీసుకొచ్చి జాబ్ లో జాయిన్ చేయించరా? సరే సార్. రేయ్, ఏదో అడుగుతా అన్నావు. మీ ఆన్సర్లో నా క్వశ్చన్ నాశనం అయిపోయింది, సమానత్వం అయిపోయింది. ఉంటా సార్. ఇదేంటి తెలా తొక్క లేకుండా మాట్లాడుతున్నాడు? వస్తా కదా, అప్పుడు చెప్తాను మీ ఇద్దరు సంగతి. నేను ఈ జాబ్కి జాయిన్ అవ్వను. ఎందుకు?
వాడిని కుదిరినప్పుడు రమ్మంటాడు, కుదిరినప్పుడు వెళ్ళిపోమంటాడు. నేను హట్ అయినా, బొంగమూతి కూడా పెట్టుకున్నా. అది బుంగమూతిలా లేదు, ఎవడో మూతి మీద కొడితే దవడ బాచినట్టుంది. ఒరే నాకైతే సంబంధం లేదురా. సమానత్వం కోసం నేను నీకు జాబ్ వేయించాను. ఆ జాబ్ చేస్తావో చేయవో నీ ఇష్టం, సరేనా? అంజు, వాడు జాబ్ చేస్తేనే నీకు జాబు, లేదంటే మా మేనేజర్ నీకు కూడా జాబ్ ఇవ్వడు, సరేనా? ఇప్పుడు వీడిని బతుకులు ఓడుకోలే. ఈ సమానత్వం గాడు నన్ను మోసం చేసినాడు. చెప్తా ఈయన సమానత్వం. నేను అలుగా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఇద్దరం కలిసి జాయిన్ అయిపోదాం. నేను అలుగా. నా మాట వినన్నయ్య, నెలకి 70,000 జీతం. 1 సంవత్సరం జాబ్ చేసావనుకో, వెళ్ళి ఊర్లోని ఎలక్ట్రిక్ షాప్ ఓపెన్ చేసుకోవచ్చు కదా. నువ్వెన్ని చెప్పినా సరే నేను అలిగా, నీ మాట వినను. మంచిగా చెప్తున్నాను, నెత్తి మీద ఎక్కి కూర్చున్నావు అనుకో, నెత్తి పగలు కొడతాను చెప్తున్నాను. నీకు తెలుసు కదా నా గురించి. ఏం చేస్తావు? కాఫీ పొడి లేకుండా కాఫీ ఇస్తావు, అంతే కదా? లేదు, ఆ కాఫీలో కాస్త పురుగుల మందు కల్పిస్తాను, దెబ్బకి సస్తావు. వద్దులే, జాయిన్ అయిపోతా.